హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్వై సిస్టర్స్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే రామనారాయణ టెంపుల్ అండి, విజయనగరంలో ఉంది. సో మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 50 మినిట్స్ పడుతుందండి ఈ టెంపుల్కి వెళ్ళటానికి. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు చాలా ఫేమస్ అనమాట. ఇది బాణం ఆకారంలో ఉంటుందండి టెంపుల్ టాప్ వ్యూ. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే హనుమాన్ జయంతి. సో చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో ఈ టెంపుల్ ఫేమస్ ఏంటనేది మీరు ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టాను, అందులో చూసారండి. సో ఒక 50 ఫీట్ హనుమాన్ విగ్రహం ఉంది, దాని మీదంతా కూడా షో వేస్తారు. అది చాలా ఫేమస్ అనమాట అండి ఇక్కడ. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. సో మనకి యారో ఉంటుంది కదండి, దానికి మేము స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. కనిపిస్తుంది చూసారా హనుమాన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా పెద్ద టెంపుల్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో ఎంట్రన్స్ నుంచి ఇలా మంచి స్లోగన్స్ రాసి పెట్టారండి, ఒక్కొక్క బోర్డు పెట్టారు. మానవ సేవే మాధవ సేవ అని ఇలా పెట్టారండి. సో మా అత్తగారు, మా మామగారు, నేను, మా హస్బెండ్, మా బాబుతో కలిసి వెళ్ళాం. సో ఈయనే ఫౌండర్ అండి, ఈయనే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడైతే ఎంట్రన్స్ ఇలా స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళటమే. చాలా చాలా బాగుందండి. ఈవినింగ్ టైంలో వెళ్ళాలి, కాకపోతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళలేము, చాలా ఎండగా కూడా ఉంటుంది. సో ఇదైతే 2 షోస్ ఉంటాయండి. ఒకటైతే 6:30కి, ఇంకొకటి అయితే వచ్చి 8:30కి ఉంటాయి అనమాట. సో మేము 6:30 షో కోసం అని చెప్పేసి ముందుగా వెళ్ళాము. సో కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం లైట్స్ వేసారండి. సో చాలా గ్లోయింగ్గా ఉంది టెంపుల్ అంతా కూడా, బంగారంలో మెరిసిపోతూ ఉందన్నమాట. సో ఇదైతే విష్ణు ఆలయం. సో మేము అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇది తగులుతుంది. సో ఇది ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని ఫస్ట్ మనం కింద చూసాం కదా, అది కిందండి. సో స్టెప్స్ ఎక్కి మనం పైకి వచ్చిన తర్వాత విష్ణు ఆలయం. సో ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ అండి. రామాయణం మొత్తం కూడా గ్లిమ్స్గా చాలా బాగా ఇది బొమ్మలు పెట్టి కట్టారండి. చాలా అందంగా ఉంటుంది చూడటానికి. అయితే 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంటుందండి. నీట్గా డీటెయిల్డ్గా అంతా రామాయణం చాలా బాగా కనిపిస్తుంది. ఇది చూసారా, రాము సీత వారి వెడ్డింగ్ చాలా బాగుందండి చూడటానికి. అయితే కూడా పిల్లల్ని తీసుకొని మనం సాయంకాలం పూట అలా చల్లగా వెళ్ళొచ్చండి, చాలా బాగుంటుంది. తర్వాత కిడ్స్ కూడా ఎవరు అంత గోల్ పెట్టినట్టుగా ఏం అనిపించదు, ఎందుకంటే వాళ్ళ బొమ్మలు అవన్నీ చూసుకుంటూ ఉండిపోతారనమాట. చాలా అందంగా ఉందండి చూడటానికి. అయితే మాత్రం చూస్తున్నారా, ఇదంతా కూడా రామాయణం అనమాట. శబరి కోసం హనుమంతుడు వెళ్ళి హనుమంతు ఫైట్, తర్వాత హనుమంతుడు వెళ్ళి అమ్మవారి దగ్గర రింగ్ తీసుకొచ్చింది, అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా వేశారండి. చాలా బాగుంది చూడటానికైతే. చూస్తున్నారు కదా, హనుమంతుడు కొండను తీసుకొస్తున్నాడు. తర్వాత ఇది రాముల వారి ఫైట్ చూడండి. ఇక్కడితో రామాయణం అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఒకరికి చిన్న సన్మానం చేశారండి, కనిపిస్తుంది కదా మన నిలువెత్తు ధైర్యం. ఆయన అయితే స్పీచ్ ఇచ్చారండి. సో వేరే వాళ్ళకి చిన్న సన్మానం జరుగుతుంటే దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అదొక 1 అవర్ పట్టింది. దానివల్ల మాకు 7:30కి షో స్టార్ట్ అయింది, లేజర్ షో. అసలు చాలా బాగుందండి. మనకి మామూలుగా ఎక్కడైనా లేజర్ షోకి మనం వెళ్తే కానీ ఎక్కడైనా కొంచెం అటు ఇటు కొంచెం లేజర్ అటు ఇటు జరిగిపోవటం, లైటింగ్ సరిగా రాకపోవటం ఇలా ఉంటుంది. బట్ అలా ఏమీ లేకుండా, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగా తీశారండి. చాలా బాగా సెటప్ చేశారు. అసలు మనకి చాలా అందంగా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. జనాలు అందరు 7:30 అయిపోయేసరికి చాలా ఈగర్గా వెయిట్ చేశారు. చాలా బాగుందండి. సో చూడండి, మొత్తం ఒక 650 ఫీట్ అండి ఇది విగ్రహం. చూస్తున్నారు కదా. సో ఇలా అద్భుతంగా జరిగిందండి అదైతే. సో నెక్స్ట్ అంతా కూడా రామాయణం కనిపిస్తుంది. నేను ఫాస్ట్గా మొత్తం చాలా వరకు క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో మీరు చూసి ఆశీస్సులు పొందండి.
తిలకించు పాదుని వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియు కాల్చియున్ యప్పూని తుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం బిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామగున్నిచ్చి సంతోషముం చేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చూసే రామాయణం ఎప్పుడైనా కూడా మనం చదివిందే తప్ప మనం ఇలా కళ్ళకు కట్టినట్టు చూసి ఉండమండి. దట్టు ఇలాగ ఆంజనేయ స్వామి విగ్రహం మీద ప్రతిదీ క్లియర్గా మనకి రామాయణం స్టార్టింగ్ టు ఎండ్ తెలియని వాళ్ళకి కూడా తెలిసినట్టుగా చాలా బాగా వేస్తారు. మనకి ఇంకెక్కడా లేదండి, ఇది ఒక్క టెంపుల్లోనే ఇంత అదృష్టం. మనకైతే గూస్ బంప్స్ వస్తాయి. సో మీకు కనుక ఆపర్చునిటీ వస్తే అస్సలు మిస్ అవ్వకుండా డెఫినెట్గా చూడండి. సో ఆ విధంగా అయిపోయిందండి షో. అయితే ఇది అయ్యేసరికి ఖచ్చితంగా మాకు 8 అయిపోయింది. 8:15 దాకా అయ్యింది. సో చాలా బాగా జరిగిందండి మాకైతే. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.